వెల్కమ్ టు 4 Sides టీవీ. త్యాగం, సేవా నిరతికి ప్రతీక అయిన రంజాన్ను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకున్నారు. ముస్లిం సోదరులు నెల రోజుల నుంచి కఠోరమైన దీక్ష చేసిన తర్వాత నెలవంక చూసిన మరుసటి రోజు జరుపుకునేదే ఈద్ పండుగ. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బాంబులగడ్డ వద్ద ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని సత్ప్రవర్తనతో మంచి మార్గాన నడవాలని ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాయ్ బలాయ్ ఆలింగనాలతో ప్రేమతో పలకరించుకున్నారు. ఖమ్మం నగరంలోని గొల్లగూడెం వద్ద ముస్లిం సోదరులందరూ కలిసి వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అల్లా ఆశీస్సులు ఉండాలని, అన్ని కులాలు మతాలు కలిసి ఉండే ఈ లౌకిక రాజ్యంలో ముస్లిం సోదరుల త్యాగాలు, నిబద్ధత ఆ అల్లా దయ వల్ల అందరికీ మంచి జరగాలని అన్నారు. అనంతపురంలోని ఈద్గా మైదానంలో వేలాది మంది ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ ప్రార్థనలు నిర్వహించారు. పవిత్రతకు ప్రతీక అయిన రంజాన్ పర్వదినం ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల కఠిన ఉపవాసాల అనంతరం భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు అల్లాహ్ దీవెనలు పొందేందుకు ప్రార్థనలు చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రార్థనల్లో పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు తెలియజేయమనగా ఈదుల్ ఫితర్ నమాజ్ ఈరోజు రంజాన్ పండుగ మాసంలో జరుపుకునే పండుగ ముఖ్య సారాంశం ఏమనగా 30 రోజులు కఠోర దీక్షతోటి ఉపవాసాలు నిర్వహించి 31 రోజు నెలవంకను చూసి నమాజ్ చేసేదాన్ని ఈదుల్ ఫితర్ నమాజ్ అంటారు. దీనిలో మన ఉన్న పాపాలన్నీ చేసిన వాటికి ప్రాయశ్చిత్తంగా దువా చేయడానికే ఇక్కడ ఈద్గాలో అందరూ ముస్లింలందరూ ఏకమై నమాజ్ నిర్వహించడం జరుగుతుంది. హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అల్లా ఆశీస్సులు ఈ సమాజానికి, మానవాళికి ఉండాలని, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటటువంటి ఈ లౌకిక రాజ్యంలో ముస్లిం సోదరుల యొక్క త్యాగాలు, వాళ్ళ నిరతి, వాళ్ళ యొక్క నిబద్ధత ఆ అల్లా దయ వల్ల అందరికీ మేలు జరగాలని చెప్పి ఈ రంజాన్ పర్వదినాన ఆ భగవంతుడిని కోరుకుంటూ మీ ఆశీస్సులతోటి, ఖమ్మం ప్రజల ఆశీస్సులతోటి మళ్ళీ సమాజానికి సేవ చేసేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ అల్లా కృప మన అందరి మీద ఉండాలని, తప్పకుండా అందరూ ఆనందోత్సాహాలతో సుఖమయమైనటువంటి జీవితం గడపాలని చెప్పి ఈ పర్వదినాన రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. दुआ दे रहा था, दुआ देने के टाइम में पूरा हम सुना है। इस तरह से दुआ देने की वजह से आज के दिन में भारत देश में सब लोग मिलजुल के हम लोग जीवन कर रहे हैं। इसी तरह से आगे का आने वाले दिन में भी हम लोग का खम्मम का साथ साथ हम लोग का तेलंगाना का साथ साथ भारत देश में भी सब भाई बहनों जैसा हम लोग मुस्लिम भाई लोगों का साथ हम लोग सब मिलकर रहना चाहिए।